ఏప్రిల్ 17, 2024 శ్రీరామనవమి వస్తుంది. దశావతారాల్లో 7వ అవతారమైన శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువులో మధ్యాహ్నం 12కి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఈ రోజున పూజా విధానం ఏంటంటే ముఖ్యంగా మనకి పొద్దున్నే 6కి లేయాలి, తలస్నానం చేయాలి, ఎల్లో కలర్ వేసుకోండి, పసుపు రంగు దుస్తులు. అందుకే ఈ వీడియోకి నేను కూడా వేసుకున్నాను ఎల్లో కలర్. ఇంకోటి సీతారాములు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు ఉండే చిత్రపటం కానీ లేకుంటే రామయ్య ప్రతిమ కానీ ఉండేలా చూసుకోండి. 2 దీపాలు వెలిగించండి. ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేయండి. ఇంకోటి ఆ రోజున నైవేద్యంలో వడపప్పు, పానకం, కమలాకాయ, అరటిపండు ఉండేలా చూసుకోండి. ఇంకోటి ఎలా పూజించాలంటే శ్రీరాముల వారి అష్టోత్తరము, ఇంకా శ్రీరామ రక్ష స్తోత్రము, ఇంకోటి శ్రీరామ పట్టాభిషేక అధ్యయనము, ఈ 3 చదవండి. ఇవేం కుదరదు అనుకున్న వాళ్ళు రామయ్య గుడికి వెళ్ళండి. ఆ రోజున పూజ కూడా మధ్యాహ్నం 12కి చేయండి. ఇంకోటి ఆ పూజ అంతా అయిపోయాక ఎవరికైనా ఒకరికి అన్నదానం చేయండి.